ఓం భూవరాయ నమః. అఖండ మహాసంకల్పం మానవ జీవితానికి పరిష్కారమా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, మానవ జీవితానికి అఖండ మహాసంకల్పం పరిష్కరిస్తుంది అనేది కేశవ ఛానల్ ద్వారా, కేశవ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు అనేక వీక్షణల ద్వారా తర్క విచారణ చేసుకున్నాము. ఇంకొకసారి విచారణ చేసుకుంటే, తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మాండ నాయకుడి వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో, నిత్య కళ్యాణంలో, అఖండ మహాసంకల్పంలో 4 అంశాలని మహర్షుల ప్రతిపాదనగా గుర్తించుకోవడం జరిగింది. ఒకటి, అనంతమైనటువంటి కాలాన్ని శ్వేతవరాహ కల్పే అంటారు. శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము అనేటువంటి సకల మానవులకు నిర్దేశనం అవుతుంది. ఒకటి, శ్వేతవరాహ కల్పే అంటే కోట్ల సంవత్సరాల్లో ఉన్నాము. 2, ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకుంటారు, దేహాత్మ విచారణ జరుగుతుంది. 2, 3, పరమాత్మ తత్వ విచారణ జరుగుతుంది. ఎందువల్ల అంటే పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని వెగర్స మహర్షుల ద్వారా, భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు, అంతర్వైచ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, చతుర్విధ పురుషార్థ నిశ్చయము, ధర్మం, అర్థం, కామం, మోక్షం. బాల్యం నుండి, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ఈ 4 స్థితుల దశలలో, మానవ దేహానికి సంబంధించిన 4 దశలలో ఈ 4 పురుషార్థాలని క్రమానుగతంగా, క్రమంగా అవగాహన చేసుకుంటూ సక్రమంగా ధర్మాన్ని అనుసరించి అర్థము, అర్థాన్ని అనుసరించి కామము, కామాన్ని అనుసరించి మోక్షము. ఈ ధర్మము, అర్థము, కామము, ఈ 3 త్రివర్గాలు అంటారు. ఇది ప్రాపంచికమైనటువంటి విషయాలకి, సమస్తానికి, దేహానికి, గృహానికి, వ్యవస్థలో మోక్షము అనేటువంటి దాన్ని పరమార్థంగా భావిస్తూ ఈ 3టిని, ధర్మం, అర్థం, కామాన్ని సాధనగా, పరమ కర్తవ్యంగా ఎవరైనాను అఖండ మహాసంకల్పం ద్వారా నిర్ధారణ చేసుకుని 4 అంశాల ప్రాతిపదిక మహర్షులు చెప్పినటువంటి దాన్ని అవగాహన, తర్క విచారణ ద్వారా అవగాహన చేసుకొని భూమాత పరమాత్మ తీరుగా ఎవరికి వారు భూమాత పరమాత్మ తీరు. భూమాత నిరంతరం ఇస్తోంది, మోస్తోంది, పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి దానికి నిదర్శనంగా మహర్షులు విష్ణు సహస్రనామంలో విశ్వస్మై నమః అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, మంత్రపుష్పంలో అంతర్వైచ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి అక్కడ నిర్ధారణ జరుగుతుంది. జగత్ ప్రాణాయ నమః, జగత్తుకి ప్రాణాన్ని పరమాత్మ ఇస్తూ ఉన్నాడు. ఆధార నిలయాయ నమః, ఆధారంగా పరమాత్మ 14 లోకాల్లో వ్యాపించి భూమాత చేత నిరంతరం ఇస్తోంది, మోస్తోంది అనేటువంటి తత్వ స్థితి అఖండ మహాసంకల్పం ద్వారా ప్రతినిత్యం జరిగేటువంటి 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి బ్రహ్మాండ నాయకుడి వద్ద విశ్వ కళ్యాణంలో ఈ 4 అంశముల ద్వారా పరమ నిర్ధారణ జరుగుతుంది అని అనంత కేశవ ఛానల్ 4 అంశాల నిర్ధారణని వ్యాప్తిలోకి తీసుకుని వస్తోంది. 20 సంవత్సరాలు దేవాలయాల్లో అనేక నిర్వహణ చేస్తూ, అర్చకత్వం అనేక నిర్వహణ చేస్తూ సంకల్పాన్ని ఎవరు గ్రహించలేకుండా ఉన్నారు అనేటువంటి నిర్ధారణ మాకు 1 శతాబ్ద కాలంలో అర్చన చేసిన అనుభవంగా ఎవరికి సంకల్ప నిర్ధారణ చేసుకోవటం లేదు, పురుషార్థ నిశ్చయం జరగటం లేదు. దేవాలయంలో గోత్రనామాల వరకు చెప్పటం జరుగుతుంది. దాన్ని నిత్య సాధనగా భక్తి యోగాన్ని, పరమ కర్తవ్యాన్ని, సంకల్పాన్ని దేహంలో, గృహంలో, వ్యవస్థలో అమలు చేయాల్సి ఉన్నది. అక్కడ దేవాలయాలలో వేద వాంగ్మయం ద్వారా చెప్పబడుతుంది. సాధన దేహంలో, గృహంలో, వ్యవస్థలో అమలు చేయవలను అనేటువంటిది వ్యవస్థలో లోపించింది. కాబట్టి అనంత విశ్వ సేవా కేంద్రం ద్వారా, కేశవ ఛానల్ ద్వారా
అఖండ మహాసంకల్పాన్ని 4 అంశాలుగా విడదీసుకుంటూ, విశదీకరించుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ అనేక గృహాల్లోకి గృహార్చనగా నవవిధ భక్తి యోగాల్ని, సంకల్పాన్ని, నవవిధ భక్తి యోగాన్ని బాల్యం నుండే గృహంలో గుర్తించి అమలుకు సిద్ధం చేయగలిగితే దేహం, గృహం, వ్యవస్థలో ఈ సంకల్పాన్ని, అఖండ మహాసంకల్పాన్ని ఒకరి నుండి ఒకరికి, ఎందరి నుండి ఎందరికో వ్యాప్తిలాగా తీసుకోపోగలిగితే, దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మా తల్లి గారు మేము దీన్ని అనేక ఏకాహాలు, భక్తి యోగంలో సంకీర్తన, శ్రవణం స్మరణం సంకీర్తన నిమిత్తమై అనేక ఏకాహాలు, సప్తాహాలు, ప్రతి శనివారం సంకీర్తన, 1 గంట సంకీర్తన చేసుకుంటూ ఈ సాధనలో భాగంగా వస్తూ అనంత కేశవోచ్చారణ ద్వారా, అఖండ మహాసంకల్పం ద్వారా, అఖండ సంకల్పమే మానవ జీవితానికి పరిష్కారం అనేటువంటి సందేశాన్ని వ్యాప్తిగా తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో అనంత సంకీర్తన 9 రోజులు ఎవరైనా గృహంలో చేసుకునవచ్చును అనేటువంటి నిర్ధారణ నిమిత్తమై 9 రోజులు అనంత సంకీర్తన ఆరంభించాము. ఈ అనంత సంకీర్తన అనంత విశ్వంలో ఆరంభమై జరుగుతూ ఉంటుంది. 24 నిమిషాలు, 24 గంటలకు నిమిత్తంగా 24 నిమిషాలు 9 రోజులు నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి పరిష్కారంగా, పరమ శరణ్యంగా నవవిధ భక్తి యోగాలు మహర్షుల ద్వారా, రామచంద్రమూర్తి ద్వారా నిర్ధారణ చేయబడింది, భాగవతం ద్వారా నిర్ధారణ చేయబడింది, కృష్ణ పరమాత్మ ద్వారా, రామచంద్రమూర్తి ద్వారా, పరమాత్మ ద్వారా నిర్ధారణ చేయబడినటువంటి నవవిధ భక్తి యోగాల్ని 9 రోజులు అనంత కీర్తన ద్వారా అనంతమైన విశ్వంలోకి వ్యాప్తి చేయగలిగాము. తర్వాత రథసప్తమి సందర్భంగా ఆదివారం నుండి 25వ తేదీ ఆదివారం నుండి సాయంత్రం 7 గంటలకు రథసప్తమి సందర్భంగా ద్వాదశాదిత్యుల్ని ప్రత్యక్ష దైవంగా భావన చేసుకుంటూ విశ్వరూపార్చన, ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఆవాహన చేసుకుంటూ 108 దివ్య దేశాల్లో పరమాత్మను ఆవాహన చేసుకుంటూ 18 అష్టాదశ శక్తి పీఠాలు, పంచభూతలింగాలు, నారసింహ క్షేత్రాల్లో పరమాత్మను ఆవాహన చేసుకుంటూ విశ్వరూపార్చన ఆరంభమవుతుంది. దీన్ని సంకల్పంగా ఎవరైనా ఈ విశ్వరూపార్చన ఎందుకు అని అంటే, అంతర్బైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి మంత్రపుష్పం ద్వారా మహర్షులు నిర్ధారణ చేసేశారు ఈ అఖండ మహాసంకల్పంలో. దాన్ని సంకల్పంగా గృహాల్లో అమలు చేసుకోవాలంటే అది వ్యాప్తిలోకి రావాలను. మహాసంకల్పాన్ని ప్రతినిత్యం అక్కడ బ్రహ్మాండ రాయగౌడ వద్ద దీన్ని విశ్లేషించేటువంటి స్థితి లేదు కాబట్టి దీన్ని విశ్లేషణ చేసుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని అనంతమైనటువంటి కాలం దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, ఇది అఖండ మహాసంకల్ప శ్రీ విశ్వచక్ర ప్రమాణము. ఈ విశ్వచక్ర ప్రమాణమే భూమాత నిరంతరం ఇస్తోంది, మోస్తోంది. పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. ప్రాణశక్తిని ఆదిత్యాయ మహా అంటారు. విష్ణు సహస్రనామంలో విశ్వంతా వ్యాపించిన తత్వాన్ని మహర్షుల ద్వారా నిర్ధారణ చేసినటువంటి తత్వంలో ఆదిత్యాయ మహా అంటారు. ఆయన ద్వాదశాదిత్యులు 12 రకాల 12 రాసుల్లో తిరుగుతూ నిరంతరం అనేక యుగాల నుంచి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ద్వాదశాదిత్య ప్రతీకగా ద్వాదశ జ్యోతిర్లింగ స్వయంభూవులు ఎవరు ఆ స్వయంభూవుల్ని నిర్మాణం చేయలేదు, పెట్టలేదు. స్వయంగా స్వామి భూలోకంలో ప్రతిష్ఠితమయ్యాడు. కాబట్టి స్వయంభూ పరమాత్మని ఆవాహన చేసుకుంటూ విశ్వరూపార్చన జరుగుతుంది. విశ్వరూపార్చన అర్థమైంది అని అంటే దేహంలో ఉంటూ, గృహంలో ఉంటూ, వ్యవస్థలో ఉంటూ, సంసారాలని నియంత్రిస్తూ, భూమాతను మోస్తూ 14 లోకాల్లో వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అనేది విశ్వరూపార్చన యొక్క భావతత్వం.
ఈ భావతత్వాన్ని ఎవరైనా గుర్తించగలిగితే దీంట్లో సభ్యులవుతూ సంకల్పాన్ని గృహంలో చెప్పుకుంటూ చతుర్విధ పురుషార్థాలని ప్రతినిత్యం విచారణ చేసుకుంటూ ధర్మం అర్థం కామం మోక్షం విచారణ చేసుకుంటూ అన్నీ నువ్వు ఇచ్చావు, అన్నీ నీవే, అంతటా నీవే, అనంతం నీవే, అఖండం నీవే అనేటువంటి భావనతోటి నవవిధ భక్తి యోగాల్ని సాధన చేసుకుంటూ పరమ కర్తవ్యంగా నిత్య జీవనాన్ని ఆరంభిస్తూ భూమాత పరమాత్మ మోస్తున్నాడు ఇస్తున్నాడు అనేటువంటి దాంతో సుప్రభాతంగా ఉదయాన్నే నిద్ర లేచి నిత్య జీవనాన్ని ఆరంభించగలిగితే సంకీర్తనని చెప్పుకున్నాము. సంకీర్తన ఎవరైనా గృహంలో ఏ సమయంలో చేసుకోవచ్చునో అనుకున్నాము. దీన్ని ఇప్పుడు కుర్చీలో కూర్చొని ఉన్నాను, ఈ కుర్చీలో కూర్చొని కూడా సంకీర్తన చేసుకోవచ్చు. ఒక 3 నిమిషాలు నిత్య సాధనా క్రమంలో భాగంగా ఒక 2 నిమిషాలు సంకీర్తనని చేసుకుంటాము. దీన్ని సాధనాభ్యాసంగా ఎవరైనా కుర్చీలో కూర్చొని ఏ వయసు వారైనా బాలుల దగ్గర నుంచి 12 ఏళ్ల వయసు నుంచి వార్ధక్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసుకునే అవకాశం కుర్చీలో కూర్చొని కూడా ఉన్నది. అది ఎలాగో అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా నిత్య జీవనంలో గృహంలో ఎవరైనా ఈ విధంగా కూడా బెంచ్ మీద కూర్చొని చేసుకునే అవకాశం కలదు అనేటువంటి నిర్ధారణగా ఇప్పుడు చేయటం జరిగింది. రేపు రథసప్తమి నుండి 12 రోజులు ద్వాదశాదిత్య ద్వాదశ జ్యోతిర్లింగ ప్రమాణంగా విశ్వరూపార్చన అఖండ మహాసంకల్పాన్ని సందేశాన్ని వ్యాప్తిలోకి తీసుకోబోతూ 12 వీక్షలుగా 12 రోజులు సిరీస్గా ప్రతినిత్యం 7 గంటలకి ఈ వీక్షణ 12 రోజులు సంకీర్తన మరియు అఖండ మహాసంకల్ప మానవ జీవితానికి పరిష్కారం ఎలా అనేటువంటి విశ్లేషణ, అఖండ మహాసంకల్ప విశ్లేషణ, సాధనాపూర్వక శ్రవణం స్మరణం సంకీర్తనం, సాధనాపూర్వక సంకీర్తన, సాధనగా సంకీర్తన, శ్రవణం స్మరణం, మూడింటిని శ్రవణం స్మరణం సంకీర్తనం చేసుకుంటే తర్వాత వందనం అర్చనం పాదసేవనం, ఈ 3 నిత్య అఖండ మహాసంకల్పంలో సంకల్పంలో వస్తుంది. వందనం అర్చనం పాదసేవనం, స్వామివారిని ఆవాహన చేసుకుంటాం దేవతార్చనలో, గృహార్చనలో,
ఆవాహన చేసుకొని నమస్కారం చేసుకుంటాం. పాంచభౌతికమైనటువంటి దేహం, పంచేంద్రియాలతో కూడిన దేహం, పంచ ప్రాణాలతో కూడినటువంటి దేహాన్ని పంచతత్వాలు కలిగినటువంటి నీ దయ వలన, భూమాత పరమాత్మ దయ వలన ఈ దేహంతో అర్పణ బుద్ధితోటి అర్పించుకుంటూ సమస్తాన్ని నీవే అనే అర్పణ బుద్ధితోటి సంకల్పం చెప్పుకొని అర్చన చేసుకుంటాము. భావయుక్త అర్చన, భావంతో భావం ఉండాలి. భావయుక్త అర్చన. అప్పటికి వందనం అర్చన వచ్చింది. పాదసేవనం ఆరవది పాదసేవనం. పాదము అంటే పరమాత్మ కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు వ్యాపించున్నాడు. సత్యము ధర్మము ఆయన 2 పాదాలు అనేటువంటి భావంతో నమస్కరించుకోవటం. అప్పటికి వందనం, అర్చనం, సఖ్యం, మంత్రపుష్పాన్ని సమర్పించుకోవటం. మంత్రపుష్పాన్ని సమర్పించుకోవడం ద్వారా సమర్పణ బుద్ధి, వందనం, అర్చనం, పాదసేవం, ఆ పాదాలని సేవించుకున్న భావన కలుగుతుంది. ఆ 3 అయిన తర్వాత దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం. ఈ సాధనగా నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుని సాధనగా అమలు చేసుకుంటూ ఉంటే అఖండ మహాసంకల్పంగా నిత్యం వీక్షణ చేస్తూ 12 గంటల నుంచి 1 గంట వరకు వచ్చేటువంటి స్వామివారి కళ్యాణాన్ని, ఇంకా ముందుగా 10:30 నుండి 12 గంటల వరకు తిరుచానూరులో అమ్మవారి కళ్యాణం వస్తుంది. అమ్మవారి కళ్యాణాన్ని, స్వామివారి కళ్యాణాన్ని నిత్యం 10:30 నుంచి 1 గంట లోపల ఎవరైనా వీక్షించవచ్చు. అనేక విద్యా ఉద్యోగ రంగాలలో, వ్యాపార రంగాల్లో ఉండేవాళ్ళు సెల్లులో ఆ మంగళ సూత్రాన్ని ఒక 5 నిమిషాలు వాళ్ళు సెల్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం వీక్షణ చేయడం ద్వారా బ్రహ్మయజ్ఞం చేసుకున్న వాళ్ళు అవుతారు. అందువల్ల అఖండ మహాసంకల్పాన్ని విశ్లేషణ చేసుకుంటూ ఈ భక్తి యోగాల్లో శ్రవణం, స్మరణం, సంకీర్తనని సాధన చేసుకుంటూ పంచమహాయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞాన్ని నిత్యం సాధనగా చేసుకోవటం ద్వారా భక్తి ద్వారా దైవ బలాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. భక్తి ద్వారా, నవవిధ భక్తి యోగాల ద్వారా దివ్యమైనటువంటి బలం కలుగుతుంది. ఈ దివ్య బలం శారీరక, మానసిక దౌర్బల్యాన్ని దురితక్షయ ద్వారా అంటారు అఖండ మహాసంకల్పంలో. గత జన్మల్లో చేసుకున్నటువంటి దోషాలన్నీ పోయి పరమ కర్తవ్యంగా నిత్య జీవనంలో ఈ అఖండ మహాసంకల్ప ఫలంగా ప్రత్యక్షంగా నిదర్శనంగా ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరే. ఈ తీరు భూమాత పరమాత్మ తత్వం నిత్యం నవవిధ భక్తి యోగ బలంతో, దైవ బలంతో నిత్య సంతృప్తిగా దేహ బలం, మనోబలం, బుద్ధి బలంతో పరమ కర్తవ్యాన్ని దేహం, గృహంలో, వ్యవస్థలో అమలు చేస్తూ నిత్య సంతృప్తికరమైన జీవితాన్ని జీవిత పర్యంతం సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ సఫలం చెందుతూ జీవన్ముక్తిని పొందేందుకు అవకాశం నిత్య సాధన ద్వారా కలదు. నిత్య సాధన దేన్ని అఖండ మహాసంకల్పాన్ని విశ్లేషణ చేసుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాల్ని అమలు చేస్తూ భూతయజ్ఞం ప్రతినిత్యం భూతరాశికి సమర్పణ చేసుకుంటూ జీవులకి నీళ్లలో ఉండే జీవరాశులతో సహజీవనం చేసుకుంటూ 84 లక్షల జీవరాశులతోటి జీవిస్తున్నాము అనేటువంటి సమత్వ జీవనం ద్వారా సంతృప్తికరమైనటువంటి జీవితానికి ఆస్కారం ఏర్పడుతుందని మహర్షులు చెప్పారు. కాబట్టి అనంత కేశవోచ్చారణ ద్వారా రాబోయేటువంటి 12 రోజులు ప్రతినిత్యము అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత, మానవ జీవితానికి పరిష్కారం అఖండ మహాసంకల్పం. బ్రహ్మాండ నాయకుల వద్ద చెప్పేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పం 4 అంశాల విశ్లేషణ. 2 నవరంధ్రాలు కలిగిన మానవ దేహానికి నవవిధ భక్తి యోగాలే శరణ్యం. రామచంద్రమూర్తి ద్వారా నిర్ధారణ, ప్రహ్లాదుల ద్వారా నిర్ధారణ జరిగింది. పాంచభౌతికమైన దేహానికి పంచమహాయజ్ఞాలే పరిపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి పరమ పదాన్ని ఇవ్వగలిగినటువంటి పంచమహాయజ్ఞ తత్వము. వీటిని
12 రోజుల పాటు ఒక క్రమ పద్ధతిలో ప్రతినిత్యం 7 గంటలకు 12 నిమిషాల వీక్షణ మాత్రమే, 12 నిమిషాలు మాత్రమే దీన్ని స్పష్టంగా వీక్షణ చేస్తూ ఎంతో మందిలోకి వ్యాప్తి చేయగలిగితే అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. దీనికి ఏంది నిదర్శనం అంటే విష్ణు సహస్రనామంలో కానీ 108 నామాల అష్టోత్తరాల్లో కానీ పరమాత్మ మహర్షులు వ్యాప్తాయ నమః, విస్తారాయ నమః, ఆధార నిలయాయ నమః, విశ్వస్మయ నమః, జగద్వ్యాపిడే నమః అంతా వ్యాపించున్నాడు. మనకి కనపడతాడా అంటే పాలల్లో నెయ్యి ఏ విధంగా ఉందో, క్షీరంలో నెయ్యి ఏ విధంగా ఉందో ఆ విధంగా విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అది అఖండ మహాసంకల్పాన్ని విశ్లేషించుకుంటూ నవవిధ భక్తి యోగాల సాధన ద్వారా, పంచమహాయజ్ఞాల అమలు ద్వారా ఎవరైనాను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనే తత్వాన్ని సూక్ష్మ బుద్ధితోటి స్థూల స్థితి నుంచి సూక్ష్మ బుద్ధి ద్వారా గ్రహించేందుకు ఆస్కారం ఉన్నది. అయితే దీన్ని అంగీకరించుకొని దీంట్లో కదలగలిగితే, అనేక మందిలోకి వ్యాప్తి చేయగలిగితే ఆ వ్యాపినే నమః, జగద్వ్యాపినే నమః, జగద్రూపాయ నమః, జగత్ ప్రాణాయ నమః అని అన్నారు. కాబట్టి దీని ద్వారా వీక్షణలు గుర్తించుకొని 12 నిమిషాల వీక్షణలో 12 రోజులు 12 × 9 108 నవవిధ భక్తి యోగాలు, ద్వాదశాయతులు, ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 × 9 108. 108 దివ్యమైనటువంటి సంఖ్య. 108 నామాలతో ఉన్నటువంటి మహర్షులు, దాంట్లో మంత్రద్రష్టలైనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి రహస్యాల్ని ఇమిడ్చారు. కాబట్టి దీన్ని గ్రహించి గుర్తించగలము. శుభం భూయాత్. ఓం తత్సత్.